ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రనగర్ కాలనీలో రావణ్ 2 ఏళ్లుగా నివసిస్తున్నాడు. 8 మంది గన్నవరం పోలీసులతో ప్రత్యేక బృందం ఈ తనిఖీలు చేపట్టింది. రావణ్ భార్య నుంచి కీలక సమాచారం సేకరించారు. రావణ్ యూట్యూబ్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రావణ్ భార్యను 8 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులను, ఇరుగు పొరుగు వారిని ఆ ఇంట్లోకి రానిలేదు. విద్వేషపూరిత కంటెంట్, మావోయిస్టులకు మద్దతు, ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన రావణ్ కు సంబంధించిన FSL నివేదిక ఇప్పుడు కలకలం రేపుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో సంచలన విషయాలు బయటపడటంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ చేసిన డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవంతంగా రికవరీ చేసింది. ఈ డేటాలో పలువురు యువతులతో రావణ్ సాగించిన రాసలీలలు, అశ్లీల వీడియోలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా 4-5 యువతులతో అసభ్యకరమైన, అశ్లీలమైన సెల్ఫీ వీడియోలను పోలీసులు గుర్తించారు. విద్వేషపూరిత కంటెంట్, మావోయిస్టులకు మద్దతు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఇక ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన రావణ్ కు సంబంధించిన FSL నివేదిక ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో సంచలన విషయాలు బయటపడటంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ చేసిన డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవంతంగా రికవరీ చేసింది. ఈ డేటాలో పలువురు యువతలతో రావణ్ సాగించిన రాసలీలలు, అశ్లీల వీడియోలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా 4-5 యువతులతో అసభ్యకరమైన, అశ్లీలమైన సెల్ఫీ వీడియోలను పోలీసులు గుర్తించారు.